తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పట్టుమని 15 నెలలు కూడా కాలేదు. ఇంతలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో కొంచెం చాలా ఎక్కువగానే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వంలో అసమ్మతి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. విపక్షాలు సరే ఆశించిన దానికంటే ముందే పరిస్థితి తమకు అనుకూలంగా మారుతోందని సంబరపడుతున్నాయి. మరోవంక కాంగ్రెస్ అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు ముందిచ్చిన విలువ ఇవ్వడం లేదు. ఇందుకు మంత్రివర్గ విస్తరణ అంశాన్ని ఒక ప్రహసనంగా మార్చడమే నిదర్శనంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదులను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా పరిశీలిస్తోందని అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఫిర్యాదుల సంస్కృతి కొత్తేమీ కాదు. ముఖ్యమంత్రులపై ఫిర్యాదులు, ముఖ్య నాయకుల మధ్య వివాదాలు కాంగ్రెస్ కల్చర్లో ఎప్పటి నుంచో ఉన్నదే అంటున్నారు. ఒక విధంగా ముఖ్యమంత్రులు తోక జాడించకుండా ఉండేందుకు పక్కలో బల్లెంలాగా అసమ్మతిని అధిష్టానమే ప్రోత్సహించే కల్చర్ ఇందిరమ్మ రోజుల నుంచి ఉందని అంటున్నారు. నిజమే, కాంగ్రెస్ లో ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే ఇంతవరకు ముఖ్యమంత్రి వ్యతిరేకుల నుంచి వచ్చిన ఫిర్యాదులను అంతగా పట్టించుకొని అధిష్టానం ఇప్పుడు కొంచెం సీరియస్ గానే ఫిర్యాదులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా అధిష్టానం అగ్రనేతల దర్శనం లభించడం లేదని అంటున్నారు. మరోవంక అధిష్టాన నేతలు అసమ్మతి నేతలకు పిలిచి మరీ అపాయింట్మెంట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అన్నిటినీ మించి కంచి గచ్చిబౌలి హెచ్సియు భూముల వివాదం జాతీయ స్థాయిలో పార్టీ ఇమేజ్ ని గట్టిగా దెబ్బతీసిందని అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన సుప్రీంకోర్టు ప్రభుత్వ వాదనలను పూర్తిగా పూర్వపక్షం చేసిన వ్యాఖ్యలు, ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారం కాంగ్రెస్ అధిష్టానాన్ని మరింత అలర్ట్ చేసిందని అంటున్నారు. కంచగచ్చిబౌలి భూముల వివాదం రాజకీయ రంగులు పులుముకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం సమస్యను సీరియస్ గా తీసుకోవడమే కాకుండా పరిష్కారాలన్నింటినీ తన చేతుల్లోకి తీసుకున్నట్టు తెలుస్తోందని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికీ మీడియాలో జరుగుతున్న ప్రచారం మొత్తం ఫేక్ అనే భావనలోనే ఉన్నారు. ఏఐ ద్వారా కొందరు ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఇస్తున్న వివరణ ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా మీద కత్తులు దూస్తున్నారు. శనివారం కంచగచ్చిబౌలి వివాదంపై అధికారులతో నిర్వహించిన సమీక్షలోనూ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టు విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక మరోవంక నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ కంచగచ్చిబౌలి భూముల వివాదం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇమేజ్ ని దెబ్బతీసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి వచ్చిన టీపీసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కంచగచ్చిబౌలి భూముల అంశంపై 3 మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో సచివాలయంలో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా అటవీ భూమి అవునా కాదా, గతంలో ఏం జరిగింది వంటి సాంకేతిక అంశాల జోలికి వెళ్లకుండా విద్యార్థుల ఆందోళనలు, భూములు చదును చేసే క్రమంలో నెమళ్లు, జింకలు ఇబ్బందికి గురైనట్లు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి మంత్రుల కమిటీని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే మంత్రులతో భేటీ అనంతరం ఎన్ఏఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నేతలతో గాంధీభవన్లో ఆమె వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె కంచగచ్చిబౌలి భూముల వివాదాన్ని ఎవరికి నష్టం కలగకుండా పరిష్కరించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలని స్పష్టం చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ అధిష్టానం రాజకీయ కోణంలో చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధోరణి అందుకు భిన్నంగా ఉందని అంటున్నారు. మీనాక్షి నటరాజన్ మరికొందరు నాయకులు సంస్థలతోనూ చర్చలు జరిపిన తర్వాత అధిష్టానానికి నివేదిక ఇస్తామని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోని కంచగచ్చిబౌలి భూముల వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది, చివరకు ఏం జరుగుతుంది, అధిష్టానం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారి చూపుతుంది, ఎలాంటి మార్పు తెస్తుంది అన్నవన్నీ విశేషాలు ప్రశ్నలే. అయితే చివరకు ఏం జరిగినా, ఏమి జరగకపోయినా అధిష్టానం దృష్టిలో ముఖ్యమంత్రి స్కోర్ బోర్డులో ఇది మరో మైనస్ మార్క్ అవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.